నువ్వు దాసుడవు కాదు. ఎందుకంటే నీకు మరుగు చెయ్యని నేను కూడా, నువ్వు నాకు స్నేహితుడు కాబట్టి నీకు అన్నీ తేటపరుస్తా, నీకు అన్నీ చెప్పే చేస్తా అని ప్రభు అంటున్నాడు. ఎప్పుడు మనం స్నేహితులుగా ఉంటామంటే ప్రతిరోజు ఆయనతో మాట్లాడితే, ఆయన నీతో మాట్లాడాలి, నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడే ఆయన నీకు స్నేహితుడు, నువ్వు ఆయనకు స్నేహితుడు. ఎప్పుడో ఒక్కరోజు మాట్లాడి ఎప్పుడో ఒక్కరోజు నీకు ఆపద వచ్చినప్పుడే ఆపదల మొక్కుల వాడిగా ప్రభా నాకు ఇది తీసేయి ప్రభా, అది తీసేయి ప్రభా, ఆపద వచ్చినప్పుడే చర్చికి రావడము, ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేయడము, ఎగ్జామ్స్లు అప్పుడే నాకు పాస్ కావాలి కాబట్టి ప్రార్థన చేసుకోవడము, ఉద్యోగం రావాలని ప్రార్థన చేసుకోవడం, ఆపద మొక్కుల వాడి దేవుడు కానే కాదు. నీకు ఏ సమయంలోనైనా కూడా దేవునికి మన స్నేహితుల దగ్గరికి ఆపదప్పుడే వెళ్తామా? ఏ సమయంలోనైనా వెళుతాం, ఏ సమయంలోనైనా మాట్లాడతాం, ఎంత రాత్రి అయినా మాట్లాడతాం. అలాగే నువ్వు దేవునితో అలా మాట్లాడగలిగితే, అలా స్నేహం చెయ్యగలిగితే దేవుడు నేనేం చేస్తాను తెలుసా? తనతో పాటు తన ఇందులో నిన్ను కూడా పాలి భాగస్తునిగా చేస్తాడు. ఆ బుద్ధి కలిగిన కన్యకలను 5గురిని తనతో తీసుకువెళ్ళాడు. తన విందులో వారిని కూడా పాలి భాగస్తులుగా చేశాడు. అలాగే దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు, నన్ను చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం దేవుని దృష్టిలో బుద్ధి కలిగిన వారిగా ఉన్నామా, బుద్ధి లేని వారిగా ఉన్నామా? దేవునితో స్నేహము కలిగి ఉన్నామా, స్నేహ సంబంధము లేని దాసులుగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని మనము మన జీవితంలో ఒకవేళ మనం దాసులుగానే ఉంటే, ప్రభా ఈ దాసి అనే బ్రతుకు నాకు వద్దు, నీ స్నేహం అనే బ్రతుకు నాకు కావాలి, నాకు సహాయం చేయి. ఈ బుద్ధి లేని కన్యకల వల్ల నేను ఉండడానికి వీలు లేదు ప్రభా, ఈ బుద్ధి కలిగిన కన్యకల వల్ల నేను ఉండాలని ఆశపడుతున్నాను. నీతో నేను ఉండాలి, నువ్వు పెట్టే విందులో నేను కూడా పాలి భాగస్తురాలిగా ఉండాలి అని మనం తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకుంటే దేవుడు క్షమించే దేవుడు కాబట్టి ఈరోజు ఈ సమయంలో నిన్ను క్షమిస్తాడు. నిన్ను క్షమించి మరొక అవకాశం నీకు దేవుడు ఇస్తాడు. అందరం లేచి నిలబడదాం.